ఇప్పుడు మీ లక్ష్యం ఏంటి జ్యోతి గారు? వాట్ ఈస్ యువర్ అంబిషన్? మీరు ప్రజలతో ఉండాలని ఎప్పుడూ నేను చూస్తూ ఉంటాను, ఆ తపన. ఇండియాలో ఆర్ఫన్ ఫ్రీ కంట్రీ కావాలంటే ఏం చేయాలంటే ఆర్ఫన్స్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయలేం నిమిషంలో, గంటల్లో, రోజుల్లో. ఇప్పుడు నారీ శక్తి అని, మహిళా శక్తి అని మోదీజీ చాలా చేస్తున్నారు కదా. అట్లనే అనాథ శక్తి అని ఎందుకు చేయకూడదు? ఎవరు లేని వాడికి నేనున్నానని వచ్చి ముందుకొచ్చే పరిస్థితిలో ఉండాలి. ఉండాలి కదా. అంటే ఇప్పుడు మరి వాళ్ళకు ఓటు హక్కు లేదని పట్టించుకుంటలేదా గవర్నమెంట్? ఎందుకు పట్టించుకుంటలేదు? ఇగో దీనికోసం ఫైట్ చేస్తా, అదేమన్నా కానీ, ఎంత అన్నా కానీ. ఎక్సలెంట్ అండి అసలు. అలాగే ఆదివాసులకి మీరు వాళ్ళకి చదువు కోసం, అలాగే ఇక్కడ ఎంపవర్మెంట్ కోసం. ఇది కూడా ఏమైందంటే లాస్ట్ సమ్ ఇయర్స్ నుంచి ఓపెన్ యూనివర్సిటీలో నాకు అది లైఫ్కి బ్రిడ్జ్ అదే కదా నా కెరియర్కి. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ లేకపోతే ఇంత దూరం రాదు నా లైఫ్. అంతకుముందు 10th స్టాండర్డే కదా. ఏదైనా చేయాలని ఉండే. గంటా చక్రపాణి గారు మా గురువు, పుష్ప చక్రపాణి గారు ప్రొఫెసర్, తను కూడా అక్కడే పనిచేస్తారు. ఐ వాస్ కీప్ ఆన్ ఆస్కింగ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. సో రీసెంట్గా ఒకసారి వాళ్ళు సమత అని ఒక ప్రోగ్రామ్ కింద కొన్ని డిఫరెంట్ చేస్తున్నామని చెప్పారు. చెప్తే నేను యూఎస్ నుంచి వచ్చి వెళ్ళి యూనివర్సిటీలో 2-3 మీటింగ్స్ అయినాయి మాకు. అండర్స్టాండింగ్లో నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆదివాసీలు తెలంగాణ నుంచి అన్ని ప్లేస్ల నుంచి ఇంతమంది ఉన్నారు, వాళ్ళకు మీరు సపోర్ట్ చేస్తామని అంటే బాగుంటుంది అంటే. డెఫినెట్గా నాకు రూరల్ ఏరియాకు చేసుడు ఎక్కువ ఇష్టం. డెస్టిట్యూట్ ఉమెన్, తర్వాత ఆర్ఫన్స్, లేకపోతే సపోర్ట్ లేని వాళ్ళు, లేకపోతే ఫినాన్షియల్గా లేని వాళ్ళు, రూరల్ ఏరియా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఉంటుంది కదా, వాళ్ళకి అసలే ఉండదు. వాళ్ళు వచ్చి చదువుకుంటే బాగుంటుందని ఆలోచించినప్పుడు అండ్ దే గాట్ వెరీ గుడ్ అడ్మిషన్. లాస్ట్ 1 year నుంచి ఎక్సైజ్ చేస్తున్నాం దీని మీద. సో ఫైనల్లీ వీ గాట్ 377 స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ ట్రాన్స్జెండర్స్.